Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. నెక్స్ట్ ఇయర్ ఏపీలో 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మారబోతున్నాయి కదా. అయితే ఈ ఇయర్ 9th క్లాస్లో ఉన్న విద్యార్థులకు మనకి నెక్స్ట్ క్లాస్లో ఈ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఏ చాప్టర్స్ నేర్చుకోవాల్సి వస్తుంది అంటే ఆల్రెడీ మనకి 4 years బ్యాక్ నుంచి ఇయర్ వైజ్ ప్రతి క్లాస్కి కూడా ఎన్సీఈఆర్టీ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఏపీలో. ఈ ఇయర్ 9th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 10th క్లాస్లో కూడా ఈ ఎన్సీఆర్టీ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇప్పటి వరకు 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అనేది సింగిల్ టెక్స్ట్ బుక్గా ఉండేది. కానీ నెక్స్ట్ ఇయర్ మనకి సెమిస్టర్ విధానం అమల్లోకి వస్తుంది అనమాట. అంటే సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అని మనం 2 బుక్స్ రూపంలో ఈ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ నెక్స్ట్ ఇయర్ నేర్చుకునే విద్యార్థులకు ఈ 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఏ విధమైన మార్పులు చేర్పులు చేశారు, అలాగే ఏవైనా సిలబస్ను పెంచారా లేకపోతే తగ్గించారా, లేకపోతే ఏవైనా కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారా అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకసారి మనం ప్రజెంట్ టెక్స్ట్ బుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి సింగిల్ టెక్స్ట్ బుక్ అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సెపరేట్గా ఉండేవి. ఎందుకంటే మనకి ఈ ఇయర్ మాత్రమే ఏపీ హై స్కూల్స్లో ఓన్లీ 10th క్లాస్లోనే తెలుగు మీడియం ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి అసలు తెలుగు మీడియం సెక్షన్ ఉండే ఛాన్సే లేదనమాట. అన్నీ కూడా మనకి ఇంగ్లీష్ మీడియం సెక్షన్సే. అయితే మనకి ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్లో మనకి బై లాంగ్వేజ్లో ఈ బుక్స్ అనేవి ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి సైమల్టేనియస్గా అంటే లెఫ్ట్ సైడ్ మనకి ఇంగ్లీష్లో ఉంటే రైట్ సైడ్ తెలుగులో ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైనా ఇంగ్లీషు చదవడం తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే మనం తెలుగులో ఉన్న క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మనకి 14 చాప్టర్స్ ఉండేవి. ఆ 14 చాప్టర్స్ కూడా ఇప్పుడు కూడా మనకి సెమిస్టర్ 1లో 7 చాప్టర్స్, అలాగే సెమిస్టర్ 2లో 7 చాప్టర్స్ అంటే 14 చాప్టర్స్ సేమ్ అలాగే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ చాప్టర్స్ అనేవి ఏ విధమైన మార్పు లేదు. అయితే ఇక్కడ మనకి చాప్టర్స్ అనేవి ఏమైనా డిలీట్ చేశారా అలాగే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారని మాట్లాడుకున్నట్లయితే మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ ఏంటి, మనకి రియల్ నెంబర్స్. అట్లాగే న్యూ టెక్స్ట్ బుక్లో సెమిస్టర్ 1లో ఫస్ట్ చాప్టర్ కూడా సేమ్ రియల్ నెంబర్స్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చాప్టర్ నేమ్ మారలేదు, కాకపోతే అందులో ఉన్న కాన్సెప్ట్స్ అయితే చాలా వరకు తగ్గించేయడం జరిగిందనమాట. మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మనకి ఫస్ట్ స్టార్టింగ్లో యూక్లిడ్ డివిజన్ లెమ్మా నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట ఆ లెసన్ని మనం ఈ రియల్ నెంబర్స్ అనే చాప్టర్ని. అయితే ఈ కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్న రియల్ నెంబర్స్లో ఆ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనే కాన్సెప్ట్ని మొత్తం రిమూవ్ చేయడం జరిగింది. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్స్ కూడా మనకి రిమూవ్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే ప్రజెంట్ విద్యార్థులు ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మాని బేస్ చేసుకుని అడిగే కొన్ని అప్లికేటెడ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉండేవారు అనమాట. అయితే ఆ ప్రాబ్లం లేదు, కొత్త టెక్స్ట్ బుక్లో ఆ కాన్సెప్ట్ని రిమూవ్ చేయడం జరిగింది. అట్లాగే రియల్ నెంబర్స్లో ఉన్న లాగరిథమ్స్ అనే కాన్సెప్ట్ మొత్తం రిమూవ్ చేయడం జరిగింది అనమాట కొత్త టెక్స్ట్ బుక్లోకి వచ్చేసరికి. అంటే ఇక్కడ మనకి లాగరిథమ్స్ గురించి ఏ కాన్సెప్ట్ కూడా మనం 10th క్లాస్లో నేర్చుకునే అవకాశం లేదు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. కాబట్టి మనం ఒకసారి ఈ 2 చాప్టర్ని కంపేర్ చేసినట్లయితే మనకి మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద చాప్టర్ని రిమూవ్ చేయడం జరిగింది. అంటే పాత టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్లో ఆ కంటెంట్లో ఫస్ట్ చాప్టర్లోని కంటెంట్లోని హాఫ్ కంటే ఎక్కువనే మనకి కొత్త టెక్స్ట్ బుక్లో రిమూవ్ చేయడం జరిగింది అనమాట. ఇంకా మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో సెకండ్ చాప్టర్ ఏంటంటే సెట్స్. కానీ మనకి కొత్త టెక్స్ట్ బుక్లో ఆ సెట్స్ అనే చాప్టర్నే మొత్తం రిమూవ్ చేసేసారనమాట. మనకి ఈ ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో అందరూ చాలా ఈజీగా ఫీల్ అయ్యేది, చాలా ఈజీగా నేర్చుకునే చాప్టర్ ఏమైనా ఉందంటే సెట్స్ అనమాట. అయితే ఆ చాప్టర్ని కొత్త టెక్స్ట్ బుక్లో రిమూవ్ చేయడం జరిగింది, టోటల్లీ రిమూవ్ చేయడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్లో మనకి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ మనకి థర్డ్ చాప్టర్ ఏంటంటే పాలినామియల్. ఇక్కడ కూడా మనకి ఈ సెమిస్టర్ 1లో సెకండ్ చాప్టర్, ఎందుకంటే సెట్స్ రిమూవ్ చేశారు కాబట్టి పాలినామియల్ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది అనమాట. సెకండ్ చాప్టర్ ఏంటంటే పాలినామియల్స్. అయితే కొంతవరకు అంటే సేమ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఏ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇందులో కంటిన్యూ చేయడం జరిగింది. అయితే కొన్ని నెంబర్ ఆఫ్ సమ్స్ని తగ్గించడం జరిగింది అనమాట.
ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఎక్కువ సమ్స్ ఉంటే మనకి న్యూ టెక్స్ట్ బుక్ లో కొన్ని సమ్స్ ని రిమూవ్ చేయడం జరిగింది, తగ్గించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో 4th చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, అది మనకి 3rd చాప్టర్ లోకి వచ్చింది అనమాట. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ యాజ్ ఇట్ ఈజ్ గా చాప్టర్ నేమ్ ఏమీ మారలేదు. కాకపోతే ఇక్కడ మనకి కాన్సెప్ట్స్ అవే ఉంచారు, కానీ మనకి నంబర్ ఆఫ్ సమ్నెస్ అనేది అంటే ప్రాబ్లమ్స్ అనేవి చాలా తగ్గించేయడం జరిగింది అనమాట. మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో చాలా ఎక్కువ సమ్స్ ఉండేవి, కానీ న్యూ టెక్స్ట్ బుక్ లో కంపేర్ చేసుకున్నట్లయితే అందులో చాలా వరకు ప్రాబ్లమ్స్ ని, ముఖ్యంగా థియరిటికల్ ప్రాబ్లమ్స్ ని చాలా వరకు రిమూవ్ చేశారనే చెప్పాలన్నమాట. అంటే ఇంచుమించు మనకి ఒక 30 to 40% ప్రాబ్లమ్స్ ని రిమూవ్ చేయడం జరిగింది పాత టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని. నెక్స్ట్ ఇక్కడ 5th చాప్టర్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇక్కడ అది 4th చాప్టర్ గా వచ్చింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సేమ్ చాప్టర్ నేమ్ ఏ విధమైన మార్పు లేదు. కాకపోతే ఇక్కడ మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడానికి మనం 3 మెథడ్స్ నేర్చుకుంటాం. అవి ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అండ్ ఫార్ములా మెథడ్. అందులో కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ని టోటల్లీ రిమూవ్ చేయడం జరిగింది. అంటే ఓన్లీ మనం కొత్త టెక్స్ట్ బుక్ లో ఏం నేర్చుకుంటామంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ ఫార్ములా మెథడ్ నేర్చుకుంటాం. అట్లాగే చాలా వరకు ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడం జరిగింది అనమాట. కొత్త టెక్స్ట్ బుక్ లో ఒక 10 to 20% ప్రాబ్లమ్స్ ని రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 6th చాప్టర్ ఏంటంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ప్రోగ్రెషన్స్. అయితే ఇక్కడ మనకి అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గా మారింది అనమాట న్యూ టెక్స్ట్ బుక్ లోకి వచ్చేసరికి. ఇంకా రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మనం ప్రోగ్రెషన్స్ లో ప్రజెంట్ టెక్స్ట్ బుక్ లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ కలిపి నేర్చుకునే వాళ్ళం ఆ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ లో. అందులో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఎంత టర్మ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని, అలాగే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని, అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఎంత టర్మ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నేర్చుకుని వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయడం జరిగింది. కానీ మనకి న్యూ టెక్స్ట్ బుక్ లో వచ్చేసరికి అందులోంచి జామెట్రిక్ ప్రోగ్రెషన్ ని టోటల్లీ రిమూవ్ చేయడం జరిగింది. ఓన్లీ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కు సంబంధించిన కాన్సెప్ట్స్ ని, రిలేటెడ్ క్వశ్చన్స్ ని మాత్రమే ఇక్కడ మనం నేర్చుకుంటాం అనమాట కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ 7th చాప్టర్ ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ. అయితే ఇక్కడ మనకి 6th చాప్టర్ గా ట్రయాంగిల్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాక్చువల్ గా మనకి పాత టెక్స్ట్ బుక్ లో ఏముంటుందంటే సిమిలర్ ట్రయాంగిల్స్ ఉంటుంది. ఇందులో మనకి సిమిలర్ అనే పదం లేదు, ఓన్లీ ట్రయాంగిల్స్ మాత్రమే ఉందన్నమాట. ఓకే, ఇందులో మనకి థియరీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని, ఆ కాన్సెప్ట్ ని, ఆ థియరమ్ ని, దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కంటిన్యూ చేయడం జరిగింది. కాకపోతే మనకి పాత టెక్స్ట్ బుక్ లో ఉన్న పైథాగరస్ థియరమ్, ఇట్స్ కాన్వర్స్ అండ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్లు అన్నిటిని టోటల్ రిమూవ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ లో ఓన్లీ సిమిలారిటీస్ గురించి నేర్చుకుంటాం, అలాగే థేల్స్ అండ్ కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరమ్స్ వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని మాత్రమే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టోటల్లీ పైథాగరస్ థియరమ్ ని రిమూవ్ చేయడం జరిగింది కొత్త టెక్స్ట్ బుక్ నుంచి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 7th చాప్టర్ ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ. అంటే ముందు వెనక్కి మారాయి అనమాట, వాటి టైటిల్స్ అనేవి నెంబర్ మారింది మనకి. ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ మనం ఇక్కడ ఏం నేర్చుకుంటాం అంటే పాత టెక్స్ట్ బుక్ లో కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ ఫార్ములా నేర్చుకుంటాం, అట్లాగే మనకి సెక్షన్ ఫార్ములా నేర్చుకుంటాం, నెక్స్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా నేర్చుకుంటాం. మిడ్ పాయింట్ ఫార్ములాని దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం, అలాగే సెంట్రాయిడ్, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాం, అలాగే స్లోప్ ఆఫ్ ద లైన్ అనే ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుని వాటికి సంబంధించిన ఫార్ములాస్ ని, ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం. కానీ ఈ కొత్త టెక్స్ట్ బుక్ లోకి వచ్చేసరికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ ని టోటల్లీ రిమూవ్ చేయడం జరిగింది. అట్లాగే మనకి స్లోప్ ఆఫ్ ద లైన్ అనే కాన్సెప్ట్ ను కూడా టోటల్లీ రిమూవ్ చేశారు. అట్లాగే సెంట్రాయిడ్ రిలేటెడ్ కాన్సెప్ట్ ను కూడా మనకి రిమూవ్ చేయడం జరిగింది. ఓన్లీ మనం ఇక్కడ 3 కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకుంటాం అనమాట ఓల్డ్ టెక్స్ట్ బుక్ తో కంపేర్ చేసుకుంటే. అవి ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములా, నెక్స్ట్ సెక్షన్ ఫార్ములా, నెక్స్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా. వీటిని మాత్రమే మనం కొత్త టెక్స్ట్ బుక్ లో నేర్చుకుంటాం అనమాట. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ స్లోప్ ఆఫ్ ద లైన్ వీటిని టోటల్లీ రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 9th చాప్టర్ ఏంటంటే టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్. దీనిని కొత్త టెక్స్ట్ బుక్ లో ఏం చేశారంటే మనకి అది సెమ్ 2 లోకి మార్చడం జరిగింది అనమాట. ఇక్కడ ఫస్ట్ 7 చాప్టర్స్ మనకి సెమ్ 1 లో ఉంటే, సెమిస్టర్ 1 లో ఉంటే, నెక్స్ట్ 7 చాప్టర్స్ మనకి సెమిస్టర్ 2 లో ఉంటాయి అన్నమాట. అయితే ఆ చాప్టర్ ఎక్కడికి వెళ్ళింది, మనకి
10th చాప్టర్కి వెళ్ళింది. అదే నేమ్ కూడా మారింది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ అనే పేరుతో ఉంటే ఇక్కడ మనకి సర్కిల్స్ అండ్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే 2 చాప్టర్స్ గా స్లిప్ చేయడం జరిగింది, విడగొట్టడం జరిగింది అనమాట. మనం ఈ సర్కిల్స్ లో ఏం నేర్చుకుంటామంటే టాంజెంట్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ని నేర్చుకుంటాం, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే చాప్టర్ లో మనం సెక్టర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని అట్లాగే సెగ్మెంట్స్ కి సంబంధించి అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఈ టాంజెంట్స్ ని సీక్వెన్స్ ని సెపరేట్ చేయడం జరిగింది అనమాట. టాంజెంట్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ని ప్రాబ్లమ్స్ ని సర్కిల్స్ లోని, అలాగే సీక్వెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని మనం ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే చాప్టర్ లోని నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. అట్లాగే ఈ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే అదే మనకి పాత టెక్స్ట్ బుక్ అయితే సీక్వెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గించడం జరిగింది అనమాట. ఓల్డ్ టెక్స్ట్ బుక్ తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు తగ్గించేసేసారు. మనకి ముఖ్యంగా పిక్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ రిమూవ్ చేశారనే చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ 10th చాప్టర్ ఏంటంటే మెన్సురేషన్. అది ఇక్కడ మనకి ఎక్కడికి వచ్చింది 12th చాప్టర్ లో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే పేరుతో మనకి కొత్త టెక్స్ట్ బుక్ లో సెమిస్టర్ 2 లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. మనం 8th క్లాస్ లో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ గురించి నేర్చుకుంటాం, 9th క్లాస్ లో కూడా సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ గురించి నేర్చుకుంటాం. దాని కంటిన్యూషన్ గా 10th క్లాస్ లో ఈ మెన్సురేషన్ అనే టాపిక్ టైటిల్ ని తీసేసి మనకి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, మనం 8th క్లాస్ లో ఏం నేర్చుకుంటాం క్యూబ్, క్యూబాయిడ్ అండ్ సిలిండర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. 9th క్లాస్ లోకి వచ్చేసరికి మనకి కోను అండ్ స్పియర్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ ని అలాగే వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని నేర్చుకుంటాం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో మనకి 10th ప్రజెంట్ టెక్స్ట్ బుక్ లో ఉన్న సింగిల్ సాలిడ్ షేప్ కి సంబంధించిన సర్ఫేస్ ఏరియాస్ వాల్యూమ్స్ ఆ కాన్సెప్ట్ మీద అడిగే ప్రాబ్లమ్స్ అన్నిటిని రిమూవ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అనమాట. అంటే 2 ఆర్ మోర్ దాన్ 2 అంటే మనకి ఎట్లా అడగొచ్చు అంటే ఒక హెమిస్పియరు అట్లాగే కోను కాంబినేషన్ గా ఇచ్చి దాని సర్ఫేస్ ఏరియా అట్లాగే వాల్యూమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్, లేకపోతే సిలిండరు కోను, లేకపోతే స్పియరు నెక్స్ట్ క్యూబ్ హెమిస్పియర్, ఇట్లా కాంబినేషన్ ఆఫ్ సాలిడ్ ఆబ్జెక్ట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ని మాత్రమే ఇక్కడ 10th క్లాస్ లో సాల్వ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ట్రిగనోమెట్రీ. ఆ ట్రిగనోమెట్రీని మనకి ముందుకు తీసుకొచ్చారు అనమాట. అంటే సెమిస్టర్ 1 లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ట్రిగనోమెట్రీ. ఇక్కడ దాని పేరు ఏం మార్చారు అనమాట, ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అని పేరు మార్చడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా మనకి ఇందులో మనం ఏం నేర్చుకుంటామంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ గురించి నేర్చుకుంటాము, అలాగే కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి నేర్చుకుంటాము, నెక్స్ట్ ఐడెంటిటీస్ గురించి నేర్చుకుంటాము, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి కొత్త టెక్స్ట్ బుక్ లోకి వచ్చేసరికి మనకి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అలాగే ఐడెంటిటీస్ గురించి కంటిన్యూ చేయడం జరిగింది. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని టోటల్ రిమూవ్ చేయడం జరిగింది అనమాట. ఆ కాన్సెప్ట్ ని దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని రిమూవ్ చేయడం జరిగింది మనకి ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అనే చాప్టర్ నుంచి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఇక్కడ మనకి ఇక్కడ 12th చాప్టర్ ఏంటి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. ఇక్కడ మనకి సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, ఇది కూడా మనకి సేమ్ కాన్సెప్ట్ ని కంటిన్యూ చేశారు, కాకపోతే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు తగ్గించేశారు అనమాట. మనం ఈ చాప్టర్ లో నియర్లీ మనకి 2 ఎక్సర్సైజ్ లో సమ్స్ ఉంటాయి, కానీ ఇందులో మనకి ఒకే ఒక ఎక్సర్సైజ్ లో వాటిని కొనసాగించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ప్రాబబిలిటీ. ఇక్కడ కూడా మనకి ప్రాబబిలిటీ ఉంది, అది 14th చాప్టర్ గా నేర్చుకుంటాం. అయితే ప్రాబబిలిటీకి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ ని కంటిన్యూ చేశారు. ఇంచుమించు ప్రాబ్లమ్స్ ని కూడా కొంచెం అటు ఇటుగా అన్నిటినీ కంటిన్యూ చేయడం జరిగింది. కొన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మారచ్చు అనమాట. అంటే ప్రాబ్లం మోడల్ అనేది మారచ్చు, కానీ కాన్సెప్ట్ అన్నిటినీ కూడా మనకి కొత్త టెక్స్ట్ బుక్ లో కూడా కంటిన్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్, అది మనకి పాత టెక్స్ట్ బుక్ లో అయితే 14th చాప్టర్, అదే కొత్త టెక్స్ట్ బుక్ లో అయితే 13th చాప్టర్ అనమాట. ఇక్కడ కూడా మనం ఈ ప్రజెంట్ టెక్స్ట్ బుక్ లో ఏం నేర్చుకుంటాం, గ్రూప్ డేటాకి మీన్, మీడియన్ అట్లాగే మోడ్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుంటాం, అలాగే ఓజివ్ కర్వ్స్ గురించి అంటే గ్రాఫ్ రిలేటెడ్ సమ్స్ కూడా నేర్చుకుంటాం. అయితే ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్ లో వచ్చేసరికి ఈ స్టాటిస్టిక్స్ లో ఆ ఓజివ్ కర్వ్స్ సంబంధించిన మొత్తం కాన్సెప్ట్ ని రిమూవ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ గ్రాఫ్ రిలేటెడ్ సమ్స్ ఏవి కూడా మనకి కొత్త టెక్స్ట్ బుక్ లోని స్టాటిస్టిక్స్ చాప్టర్ లో ఉండే అవకాశం లేదు అన్నమాట. ఇట్లా మనకి చాలా వరకు మార్పులు చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా వరకు చాప్టర్స్ లో ఉన్న కొన్ని కాన్సెప్ట్ ని రిమూవ్ చేసేసారు, అలాగే నంబర్ ఆఫ్ సమ్స్ కూడా చాలా తగ్గించేయడం జరిగింది అనమాట.
ఓకే, అంటే మొత్తం టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్ టెక్స్ట్ బుక్ అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే టెక్స్ట్ బుక్కి మనకి సిలబస్లో ఇంచుమించు 30 to 40% అంటే ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకున్నట్లయితే, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకున్నట్లయితే 30 to 40% మనకి తగ్గిందనే చెప్పాలన్నమాట. అంటే నియర్లీ 30% తగ్గిందిగా అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ చాప్టర్లో అయితే చాలా వరకు మనకి కాన్సెప్ట్స్ ని రిమూవ్ చేయడం జరిగింది. ముఖ్యంగా యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి రిమూవ్ చేసేసారు. అట్లాగే మనకి లాగరిథమ్స్ రిలేటెడ్, ఎందుకంటే అదే మనకి పెద్ద ఎక్సర్సైజ్ అనమాట. ఫస్ట్ చాప్టర్ లో ఉన్న మనకి లార్జ్ ఎక్సర్సైజ్ ఏమైనా ఉందంటే లాగరిథమ్స్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ అనమాట. దాన్ని అంతటిని టోటల్ రిమూవ్ చేసేసారు. అంటే ఇంచుమించు మనకి మోర్ దాన్ 50% తగ్గించేయడం జరిగింది అనమాట ఫస్ట్ చాప్టర్. అట్లాగే మనకి ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో చాలా వరకు సమ్స్ ని తగ్గించేయడం జరిగింది. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కూడా మనకి కంప్లీటింగ్ స్క్వేర్ రూట్ మెథడ్ ని రిమూవ్ చేయడం జరిగింది. అట్లాగే ప్రాబ్లమ్స్ కొంతవరకు తగ్గించడం జరిగింది. అలాగే ప్రోగ్రెషన్స్ లో జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ని రిమూవ్ చేయడం జరిగింది. అలాగే సిమిలర్ ట్రయాంగిల్స్ లో పైథాగరస్ థియరమ్ ని మొత్తం తీసేశారు. దాని రిలేటెడ్ సమ్స్ ని కూడా తీసేయడం జరిగింది. అలాగే ఇక్కడ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్ ని స్లిప్ చేసి చాలా వరకు ప్రాబ్లమ్స్ ని మనకి తగ్గించడం జరిగింది. అలాగే మెన్సురేషన్ లో సింగిల్ సాలిడ్ షేప్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటిని కూడా తీసేసి ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ని మాత్రమే ఉంచడం జరిగింది అనమాట. అంటే ప్రాబ్లమ్స్ ని తగ్గించడం జరిగింది. అలాగే ట్రిగ్నోమెట్రీ లో కొన్ని కాన్సెప్ట్స్ ని, అలాగే స్టాటిస్టిక్స్ లో ఓజీవ్ కర్వ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ ని అండ్ ప్రాబ్లమ్స్ ని రిమూవ్ చేయడం జరిగింది. అంటే మనకి ప్రజెంట్ టెక్స్ట్ బుక్ తో కంపేర్ చేసుకున్నట్లయితే న్యూ టెక్స్ట్ బుక్ లో చాలా వరకు సిలబస్ తగ్గిందనే చెప్పొచ్చు. అలాగే మనకి కొంచెం నేర్చుకోవడానికి సులభం అనే చెప్పొచ్చు అనమాట. కాకపోతే మనకి పేపర్ ప్యాటర్న్ కూడా మారే ఛాన్స్ ఉందన్నమాట. అంటే నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ కూడా మారే ఛాన్స్ ఉంది. అది మనం తర్వాత ఆ ప్యాటర్న్ ని అనౌన్స్ చేసిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.